వెల్కమ్ టు మట్టిసట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు రవ్వ లడ్డు చేసుకుందామండి. ఎలా చేసానో చూద్దాం రండి ఒకసారి. పొయ్యి మీద చక్కగా ఉంటుందండి, చాలా టేస్టీగా. ఇంక ముందుగా మనం ఒక 1/2 కేజీ రవ్వ దోరగా వేయించుకుందామండి. ఈ రవ్వ ఎంత మనం చక్కగా వేయించుకుంటామో అంత మన టేస్ట్ పెరుగుద్ది. నూనె లేకుండా నెయ్యి లేకుండా వేయించుదాము. ఫస్ట్ చక్కగా వేయించాలండి నిదానంగా. ఎక్కువ మంట ఎక్కువైనా సరే మాడిపోద్ది, అందుకని కొంచెం నిదానంగా చేసుకోండి. మీకు స్టవ్వే కాబట్టి. ఏగిపోయిందండి, చక్కగా మనకు దోరగా వేయించుకున్నాము. ఇప్పుడు నేను పక్కన నెయ్యి కాసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ యాలక పొడి వేసాను. తర్వాత ఎండు కొబ్బరి అండి, ఇది పొడి చేసుకోవాలి. తర్వాత ఒక 1/4 కేజీ పంచదార, మీకు సరిపడా తీపికి సరిపడా వేసుకోండి. తర్వాత ఒక 100 గ్రాములు డ్రై ఫ్రూట్స్ వేయించినవి. చక్కగా ఏమి కావాలన్నా మీరు పిల్లలకి ఏది ఇష్టమో అవి వేసేసుకోవచ్చు. ఇందాక కొబ్బరి అనేది నేను చూపించాను, ఆ కొబ్బరి మాత్రం మీకు 2 చెప్పులు పడతాయండి. చక్కగా పొడి చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. తర్వాత నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కూడా ఒక 1/4 కేజీ ఉండాలండి. తర్వాత మనం కాసిన పాలు మాట ఒక పావు లీటర్ సరిపోతాయి. ఇవి కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా చూసుకొని ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనం మెత్తగా రావాలంటే పాలు పోసి కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంటే కనుక ఉండకి త్వరగా వస్తుంది. మనకు చక్కగా పొడి పొడిగా లేకపోతే గట్టిగా కావాలి అనుకుంటే కనుక ఇట్లా కలపగానే చేసుకోవచ్చు. మెత్తగా తినేవాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం 10 నిమిషాలు ఉన్నాక ఇలా చేసుకుంటే ఇలా వస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఎంతో టైం కూడా పట్టదు ఇది. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనకి బాగుంటుంది, బయట కొనుక్కోకుండా ఇంట్లోనే. మనకి మంచి ఆరోగ్యం అండి. కొత్తగా చూసేవారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.